తొందరలోనే వస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి రాలా, జ్ఞానోదయం కలగలేదు. కలుగుతుందని మీకేమైనా నమ్మకం ఉందా నేను అడుగుతున్నా? ఇంకా ముదిరింది. అందుకే మీరు చూస్తే అసెంబ్లీలో చర్చ పెడితే కనీస రాజకీయ జ్ఞానం ఉండే వ్యక్తి రావాలి. గవర్నర్ స్పీచ్కి వచ్చారు, గొడవ చేయడానికి వచ్చారు. అదే సమయంలో నిన్న అమరావతి పైన తీర్మానం పెడతామంటే ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేరు. ఇంకో పక్క మీరు చూస్తే ఢిల్లీలో లోకసభలో రాజ్యసభలో వ్యతిరేకించిన ఏకైక పార్టీ భారతదేశంలో ఏం పార్టీ అది? పేరు చెప్పాలనా? మీరు మర్చిపోవాలి, రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలి, పీడ విరగడ కావాలి రాష్ట్రానికి. అలాంటి పార్టీ అది. ఈరోజు కొత్త స్లోగన్ తీసుకున్నాడు, మ్యావిగన్ అంటూ. నాకైతే అర్థం కాల, డిక్షనరీలో కూడా చూసా, ఎక్కడ దొరకలా. బుద్ధి లేని వ్యాఖ్యలు, నవ్వులాట వ్యాఖ్యలు. అంటే ఏంటిది నాకు అర్థం కావడం లేదు. అంటే తెలుగు జాతి ఆత్మగౌరవం పట్టలేదు. దుర్మార్గమైన రాజకీయాలు, నేరాలు ఘోరాలు చేసే ఆలోచనలే. వీళ్ళకు ప్రజల గురించి పట్టింపు లేదు, రాష్ట్ర భవిష్యత్ అంతకంటే లేదు. విధ్వంసాలు చేయడం, విషం చంపడం, ప్రజల్ని భయభ్రాంతులు చేయడం. అమరావతిని చంపాలనుకున్న మీరు ఇంకా బాగుపడే సమస్య లేదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని బిల్లుపై పార్లమెంట్లో వాకౌట్ చేశారు. శాశ్వతంగా మీరు ఆ పార్టీని బ్యాకప్ ఏం చేయాలి? బ్లాక్అవుట్ చేయాలి. అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. రాజకీయాల నుంచి ఇలాంటి వాళ్ళని నేను చాలా రాజకీయాలు చూసా. 5 దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న 48 ఏళ్లుగా రాజకీయాలు చేశా. హేమాహేమిని చూశా, అనేక సమస్యలు చూశా. ఇంత చౌకబారు రాజకీయం, ఇంత నీతిమాలిన రాజకీయం